హాయ్ హలో ఫ్రెండ్స్, లక్ష్మీ శ్రీనివాస్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది రోజు తీసిన వీడియో అన్నమాట. ఇంకోండి, ఇంకా ముగ్గులైతే ఇలా కలర్స్ ఆకిపిస్తే అయితే అందంగా ముగ్గులైతే వాకిల్లో కల్లాపేసి ముగ్గులైతే పెట్టేసాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ముందు గడపలకి శుభ్రంగా కడిగేసి పసుపు రాసి గంధపు కుంకుమ బొట్లు అయితే పెట్టి ముగ్గు పిండితే ఇలా ముగ్గు అయితే వేస్తానండి. ఇది వైపు గుమ్మము, అలాగే దొడ్డు వైపు గుమ్మం కూడా. ఇంకా నెక్స్ట్ చేసే పని ఉంది, మన షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. దానికి ఇగోండి అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఈ ఉగాది పచ్చడిలాగానే మన కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, బాధలు అన్నీ ఉంటాయి కదండి. అలా మిక్స్ అయితేనే జీవితం అంటారు. వాటన్నిటిని తట్టుకుంటేనే కదండి జీవితం అనేది ముందుకు వెళ్తుంది. ఇంకా ఉగాది పచ్చడి చేసేసిన తర్వాత దేవుడి దగ్గర కూడా ముందు నైవేద్యం పెట్టేసి పూజ అయితే చేసుకున్నానండి మనస్ఫూర్తిగా. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఈ ఇయర్ అంతా హ్యాపీగా ఆయురారోగ్యాలతో ఉండాలని మీకోసం కూడా మొక్కేసుకుని ఇదిగోండి ఉగాది పచ్చడి అయితే టేస్ట్ అయితే చేస్తాము. ఇంకా మేము ముగ్గురమే కదా ఉన్నాము అని కొంచెమే చేశానండి. ఇంకా పెద్దబాబు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి ఊరైతే వెళ్ళాడండి, అత్తయ్య దగ్గరికి, అమ్మ వాళ్ళ దగ్గరికి. ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏమి వేయలేదు, ఈ పనులు అయ్యేసరికి 10 అయిపోయిందండి. ఇంకా బయట నుంచి అయితే తప్పని తెచ్చేసారు ఈయన. అది తినేసిన తర్వాత ఇదిగోండి లంచ్కి అయితే ఇవన్నీ ప్రిపేర్ చేశాను. మా కోనసీమ సైడ్ అయితే నైవేద్యాలు పెట్టుకుంటారండి ఉగాదికి, అమ్మవారి పండుగలు అవుతాయి. ఇంకా అందుకని మేము కూడా నాన్ వెజ్ అయితే తింటాం ఉగాదికి. అందుకని ఇంకా నాటుకోడి చికెను, ఉల్లిగారెలు, అలాగే పూరీలు నైవేద్యం పెట్టాలి కదా మరి దేవుడి దగ్గర అమ్మవారికి అనేసి పూరీలు, అలాగే కొన్ని అయితే పొంగు బూరెలు కింద వేస్తామన్నమాట. 9 అటు 3 పక్కల 3 పెట్టడానికి. ఇంకా బూరెలు అమ్మ పూర్ణం పంపింది కదండి, అవి బూరెలు అయితే వేశాను. అలాగే ఉల్లిగారెలు, అలాగే వెజ్ బిర్యానీ. స్వీట్కి వచ్చేసి నేను అమ్మ వాళ్ళు పంపించిన గొట్టం గాజాలు అయితే పెట్టానండి. ఇంకా ఇదిగోండి ఉగాది శుభాకాంక్షలు అందరూ ట్రెండింగ్గా చెప్తున్నారు కదా అని మనం కూడా ట్రై చేస్తాం. నా చిన్న కొడుకుని తీయమంటే ఈ రకంగా ఈ విధంగా తీసైతే వీడియో అయితే ఇచ్చేసాడు. ఇంకా మామయ్యకి కూడా మరి ఉగాది పండుగ రోజున మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదండి, ఆయనకు కూడా పెట్టేసాను. ఇంకా ఆయనకి పెట్టేసిన తర్వాత మేము కూడా లంచ్ అయితే చేస్తామండి. ఇంకా పండుబాబు ఊర్లో ఉన్నాడన్నాను కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇగోండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ముసలమ్మ తల్లి తీర్థం అయితే జరుగుతుందండి ఉగాది రోజు. తీయమ్మ అంటే వీడియోస్ అయితే తీశాడు. ఎంట్రన్స్ అండి మా ఊరి ముసలమ్మ తల్లి గుడి ఎంట్రన్స్ మాట, ఆర్చ్. ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఇదిగోండి ఇలా ఉంటుంది. వీళ్ళు కొంచెం లేట్గా వెళ్ళారండి, లేదంటే రష్గా ఉంటుంది. వీళ్ళు కొంచెం చీకటి పడ్డాక వెళ్ళారు కాబట్టి కొంచెం ఖాళీగా ఇలా ఉంది. ఎన్నో సంవత్సరాలు అయ్యిందండి నేను ఊరు వెళ్ళి ఉగాదికి ఈ తీర్థానికి వెళ్ళడానికి. పెళ్ళయిన తర్వాత సరిగ్గా వెళ్ళింది కూడా లేదు. అందుకని వీడియో తీసుకుంటే గుర్తుగా ఉంటుంది కదా. మళ్ళీ ఇయర్ మరి పండుబాబు వెళ్తాడో అక్కడ ఉంటాడో లేదో తెలియదు కదా, ఇంక ఇంటర్లోకి వెళ్తాడు కాబట్టి ఇంకా అందుకని ఈ ఇయర్ అయితే ఇలా తీసి మన వీడియోలో అయితే వీడియో పెట్టేసుకున్నా. ఇంకోండి ఈమె మా పొంత ముసలమ్మ తల్లి. ఇంకా ఇక్కడ కనిపించారు కదండి ముందు అమ్మ నాన్నమాట, ఫోటో క్లిప్ అయితే తీసుకున్నట్టున్నారు. ఇగోండి ఎంత హడావిడిగా సందడిగా ఉంటుంది. కొంచెం ఖాళీ అయ్యిందిలేండి. గుడిని చూసారా భలే అలంకరించారు కదా పూలతో. నేను కూడా ఈ వీడియోలోని చూసుకుని మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టేసుకున్నానండి. ఇంకోండి ఇంకా స్టాల్స్ అయితే చిన్న స్టాల్స్ అన్నీ ఉంటాయి. ఇంకా ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయిలేండి. పిల్లలు ఆడుకునే సామాలు, విజిల్స్, అలాగే అన్నీ అమ్ముతున్నారండి. ఇంకా వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టినట్టున్నారు. వేసవకాలం కదండి మరి చల్లగా వాటరు. అలాగే ఇవిగోండి కొజ్జార పళ్ళు, ఇగోండి డిబ్బీలు భలే ఉన్నాయి కదా బుజ్జిగా. సీతాఫలం డిబ్బీలు కూడా ఉన్నాయండి. అమ్మో ఇది కూడా పెట్టినట్టున్నారు. జంపింగ్ జపాంగ్ అది కూడా పెట్టినట్టున్నారండి. పిల్లలు భలే గెంతేస్తున్నారా. ఇదిగోండి గుడి ఇలా చుట్టూ భలే పూలతో అలంకరించారు కదా. ఇంక ఇవన్నీ స్టాల్స్ అండి.
క్లిప్పులు, గాజులు, స్టిక్కర్లు అన్నీ దొరుకుతాయి. ఇవ్వండి ఇవ్వండి మళ్ళీ వచ్చినాయి డిబ్బీలు. ఎక్కడ చూసినా ఈ డిబ్బీలే ఎక్కువ కనపడుతున్నట్టున్నాయి. ఇదిగోండి ఇదిగోండి జంపింగ్ జపాంగ్ అంటున్నారు పిల్లలు. భలే ఉంటుంది కదండి ఇలాంటి స్టాల్స్, ఇలాంటి తీర్థాలు ఇలాంటివి చూస్తూ ఉంటే. ఇంకోండి ఇవన్నీ ఇంకా అన్నీ దొరుకుతాయిలేండి ఆల్మోస్ట్. ఇంకోండి అమ్మ చల్లగా ఐస్ కూడా అమ్ముతున్నారండి, ఐస్ ఫ్రూట్లు. అమ్మో పుచ్చకాయలు కూడాను. ఇదిగోండి ఇది పీచు మిఠాయి. ఇంక ఇవన్నీ స్టాల్సేనండి. ఏంటిది ఇంకోండి మన గాంధీ తాత బుజ్జి గాంధీ తాత నచ్చితే ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు.